విరూపాక్ష దేవాలయం కర్ణాటక నగరంలోని హంపి నగరంలో మనం ఈ ఆలయాన్ని చూడవచ్చు. 7వ శతాబ్దానికి సంబంధించిన రాణి లోకమాధవి తన భర్త అయిన రెండవ విక్రమాదిత్యుడు గెలిచిన యుద్ధానికి ప్రతీకగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అలాగే కాలక్రమేణా శ్రీకృష్ణదేవరాయలు మరియు వారి పూర్వీకులు కూడా ఈ ఆలయాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత అద్భుతమైన శిల్పకళ మనం ఇక్కడ చూడవచ్చు. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఉండే శిల్పాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. 4 అంగుళాల వ్యాసార్థంలో ఉండే అనేకమైన శిల్పాలు మనం ఇక్కడ చూడవచ్చు. తలచుకుంటే రాళ్లల్లో కూడా సంగీతం పుట్టించవచ్చు అని ఇక్కడ శిల్పకారులు నిరూపించి చూపించినవే ఇక్కడ కళ్యాణ మండపంలో ఉండే సంగీత శిల్పాలు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పెయింటింగ్ 600 సంవత్సరాల క్రితం కృత్రిమ రంగులతో గీసినదంటే మీరు నమ్మగలరా? నిజమే. ఇప్పటికీ కూడా ఈ పెయింటింగ్ ఇలాగే చెక్కు చెదరకుండా ఉంది. మీరు చూస్తున్న వితల రథం కూడా ఆ హంపి దేవాలయంలో ఉన్నది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి 3 తలల నంది విగ్రహం కూడా ఇక్కడే ఉంటుంది. దురదృష్టవశాత్తు 1565లో జరిగిన ముస్లిం సుల్తానుల దాడిలో ఈ ఆలయం చాలా వరకు ధ్వంసమైంది. ఆ నంది స్థానంలో మరొక 3 నంది విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ 3 నంది విగ్రహాలు కూడా త్రిమూర్తులకు ప్రతిరూపాలుగా చెప్తారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఏమాత్రం కూడా తీసిపోయిన టెక్నాలజీ మనం ఈ గుడిలో చూడవచ్చు. ఎక్కడో ఉన్న రాజగోపురం నీడ దాని ఎదురుగా ఉన్న ఎక్కడో ఉన్న చిన్న గదిలో దాని నీడ తలకిందులుగా పడడం మనం ఇక్కడ చూడవచ్చు.